ముఖ్యమంత్రి కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ కాళ్లు మొక్కిన వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ ఏర్పాటు క్రెడిట్ పూర్తిగా సోనియా గాంధీదేనని, కేసీఆర్ పాలన అవినీతిమయంగా సాగిందని ఆయన ఆరోపించారు. సోనియా గాంధీ ఇవ్వకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు అని కుండ బద్దలు కొట్టారు. తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదట బలిదానం శ్రీకాంతాచారి మలిదశ ఉద్యమం. అప్పుడు 1969లో ఎంతో మంది రావి నారాయణ రెడ్డి, కొండా లక్ష్మణ్ బాబూజీ తెలంగాణ ఉద్యమం పుట్టింది. అప్పుడు కూడా నల్గొండకెళ్ళే, మన్న పుట్టింది కూడా నల్గొండకెళ్ళే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మన జిల్లా ముందున్నది. ఇంకా కేసీఆర్ మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతుండో ఆయనకు అర్థమైతలేదు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ విలన్ అంట. ఏమన్నా కేసీఆర్ అర్థం ఉండి మాట్లాడుతున్నావా? ఇవాళ కేసీఆర్ తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చిన తర్వాత 14 మంది నీ కుటుంబ సభ్యులు పోయి సోనియా గాంధీ కాళ్ళు మొక్కి, నువ్వు సోనియా గాంధీ తెలంగాణ దేవతవమ్మ, నువ్వు లేకుంటే తెలంగాణ రాకుండే అని చెప్పి, తర్వాత నిండు అసెంబ్లీలో నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా, ఆయన ముఖ్యమంత్రి అయ్యి మోసం మాటలతోని దళితుని ముఖ్యమంత్రి చేస్తా 400 కాదు 10,000 అబద్ధాలు ఆడిండు. కానీ తర్వాత అసెంబ్లీలో కూడా ఒక మాట అన్నాడు ఫస్ట్ డే రోజు. నేను ఒకటి చెప్తున్నా, చరిత్రలో ఎవరు నమ్మినా నమ్మకపోయినా సోనియా గాంధీ తెలంగాణ దేవత, ఆమె లేకుంటే ఎప్పటికి కూడా తెలంగాణ రాదు. ఇవాళ హైదరాబాద్తో కూడా తెలంగాణ ఇచ్చింది అని చెప్పి అలాంటి మాట్లాడిన కేసీఆర్ గారు, నీ ఇలా ఏ ముఖం పెట్టుకొని నీది నోరియా డ్రైనేజ్ మోరీ నా కేసీఆర్, కాంగ్రెస్ విలన్ అంటావా? తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని తిడతావా? నువ్వు ఏమన్నా అన్నం తింటోనికి సోయి ఉండాలి.